సిద్దిపేట చేపల మార్కెట్ కాడ స్థానికంగా ఉన్న ఎవరైతే ఏఎస్ఐ డ్యూటీ చేస్తున్నాడో యూరియా కోసం వస్తే మా పైన చేయి చేసుకోవడం జరిగింది. ఈయననే ఆ స్థానికంగా ఉన్న ఆఫీసర్ గారు ఈయననే మా పైన చేయి చేసుకోవడం జరిగింది. దానికి ఉన్న వీడియో కూడా మీకు పంపిస్తా. ఇట్లా వీళ్ళకి ఎట్లాంటి అధికారం ఉంది యూరియా కోసం వస్తే రైతుల మీద? సిద్దిపేట చేపల మార్కెట్ స్థానికంగా ఉన్న యూరియా కోసం మా పైన చేయి చేసుకోవడం జరిగింది. దీనిపైన ఈయననే ఆ స్థానికంగా ఉన్న ఆఫీసర్ గారు ఈయననే మా పైన చేయి చేసుకోవడం జరిగింది. దానికి ఉన్న వీడియో కూడా మీకు పంపిస్తా. ఇట్లా వీళ్ళకి ఎట్లాంటి అధికారం ఉంది యూరియా కోసం వస్తే రైతుల మీద? నంబర్ కూడా ఉంది ఇక్కడ, నంబర్ కూడా ఉంది. ఇట్లాంటి దొంగల వచ్చింది. రాష్ట్ర వ్యవస్థ వీళ్ళ రాజకీయాలు ఇస్తామని చెప్పి ఎన్నో రోజుల నుంచి 25 అడిగితే నంబర్ కూడా ఉంది. నంబర్ కూడా ఉంది. 20 తారీఖు రోజు ఇచ్చింది. రాసింది వీళ్ళే రాసిండ్రు. అగ్రసంలో వీళ్ళే రాసి జీతాలు తీసుకుంటా వాళ్ళు ఇష్టం పని చేసుకుంటా అని చెప్తే నేను అడిగితే ఎస్ఐ చర్య తీసుకోవాలి. చేసుకోవడం జరిగింది. డ్యూటీ నుంచి సస్పెండ్ చేయాలి, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంతమంది రైతులు ఈ పోలీసు వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. జీతాలు తీసుకుంటా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పని చేసుకుంటా ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వంలో వీళ్ళ పైన వెంటనే చర్య తీసుకోవాలి.